మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది, మెంతుల్ని తీసుకునే పద్ధతి. దీన్ని నీళ్ళల్లో నానబెట్టి తీసుకుంటూ ఉంటే అనేక ఉపయోగాలు. ఏం జరుగుతుంది ఇలా నానబెట్టడం వల్ల? ఇది టెక్నికల్గా మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది మెంతులను చూస్తే అమ్మో అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే అవి చేదుగా ఉంటాయి. తాగం బాబోయ్ అంటూ ఉంటారు. షుగర్నైనా భరిస్తాం, ఇబ్బందులైనా భరిస్తాం, కానీ మెంతులు తాగలేమంటూ ఉంటారు. కానీ మెంతుల్లో చాలా పోషక తత్వాలు ఉంటాయి. మెంతులుని నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళని తాగితే అనేక లాభాలు. దీంట్లో ఎన్నో ఔషధ తత్వాలు ఇమిడి ఉన్నాయి. ఇలాగ ఈ నీళ్ళని తాగటం వల్ల ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇలాంటి ఈ నీళ్లు కళ్ళకి, జుట్టుకి, అన్నిటికీ మంచిది. మరి ఈ మెంతుల్ని నానబెట్టినటువంటి నీళ్లు తాగితే కలిగే లాభాలు ఏమిటి? అసలు మెంతుల్ని ఎలా నానబెట్టాలి? ఇది మనం తెలుసుకుందాం. అంటే అసలు ఈ మెంతులు నీళ్లు ఎలా తయారు చేయాలి, ఇది మనం తెలుసుకుందాం. ముందు చూడండి, మెంతులు అనేది ట్రైగోనెల్లా ఫోనెంగ్రేకం అనే మొక్క నుంచి వచ్చేటటువంటి గింజలు. దీంట్లో చాలా ఔషధ అంశాలు ఉంటాయి. మరి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే 1 లేదా 2 టీ స్పూన్ల మెంతులను తీసుకోండి. పచ్చివే 1 లేదా 2 టీ స్పూన్లు, అంటే 5 గ్రాముల నుంచి 10 గ్రాములు. ఇలాంటి ఈ మెంతుల్ని ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టండి. లేదా బాటిల్ అంటే 250 ml to 500 ml బాటిల్ తీసుకొని అలాంటి ఆ నీళ్ళలో కూడా నానబెట్టచ్చు. అయితే ఎంతసేపు నానబెట్టాలి? 8 గంటలు నానబెట్టాలి. ఇలా నానబెడితే అప్పుడు ఆ గింజల్లో ఉండేటువంటి ఉత్తమ అంశాలన్నీ నీళ్ళలోకి వస్తాయి. ఆయుర్వేదంలో దీన్ని శీత కషాయం అంటారు. అంటే వేడి నీళ్ళల్లో పోస్తేనేమో దాన్ని కషాయ ప్రక్రియ అంటారు. అలా కాకుండా చన్నీళ్ళల్లో నానబెడితే శీత కషాయం అంటారు. ఈ శీత కషాయం వల్ల వాటిలో ఉండే యాక్టివ్ ప్రిన్సిపల్స్ డిస్ట్రాయ్ అవ్వకుండా తేలిగ్గా కోల్డ్ ఇన్ఫ్యూజన్ అంటారు దీన్ని. ఇలాగే నీళ్ళలోకి వస్తాయి. అయితే అసలైన విషయం ఏంటంటే, ఎందుకు నానబెట్టాలి అంటే, చూడండి, ఇది గింజలు ఏవైనా సరే హార్డ్గా ఉన్నప్పుడు వాటిని నీళ్ళలో నానబెడితే, ఇప్పుడు మనం బియ్యం ఉంది, బియ్యం నేరుగా తిన్నాం కదా, ముందు నానబెడతాం, తర్వాత ఉడికిస్తాం, అప్పుడు అది సేవనయోగ్యంగా మారుతుంది. గింజలు కూడా అంతే. ఇలాంటి గింజలను నీళ్ళలో నానబెడితే వాటిలో ఉండేటువంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ కానీ, అలాగే సాల్యుబుల్ ఫైబర్ కానీ, సపోనిన్స్ కానీ, ఫ్లావనాయిడ్స్ కానీ, ఆల్కలాయిడ్స్, ఇలాంటివన్నీ కూడా నీళ్ళలోకి దిగుతాయి, కరుగుతాయి. కోల్డ్ ఇన్ఫ్యూజన్ అంటే ఇదే. ఈ పోషకాలన్నీ నీళ్ళలోకి వస్తాయి. కాబట్టి అలాగా మెంతులు నానబెట్టినప్పుడు కూడా మెంతుల్లో ఉండేటటువంటి ఉత్తమ అంశాలన్నీ కూడా నీళ్ళలోకి వస్తాయి. కాబట్టి మెంతుల్ని ఇలాగ నానబెట్టి ఆ నీళ్ళని తాగితే చాలా ఈజీ. నేరుగా మెంతుల్ని నమిలే కంటే కూడా ఇలా నీళ్లు తాగటం తేలిక. ఈ నీళ్ళని మీరు తాగొచ్చు, ఇదో పద్ధతి. లేదా హెర్బల్ టీ రూపంలో తీసుకోవచ్చు. అంటే మళ్ళీ ఇలాంటి నానినటువంటి ఈ వాటర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేసి టీలాగా తాగొచ్చు. స్మూతీస్ లాగా తీసుకోవచ్చు. అంటే ఆ నీళ్లతోటి అదే గింజల్ని గ్రైండ్ చేసి స్మూతీ లాగా చేసుకొని తీసుకోవచ్చు. ఇలాగ ఏదో ఒక రూపంలో ఈ మెంతుల్ని మీరు తీసుకోవచ్చు. దీనివల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇంకా షుగరే కాదు, అనేక లాభాలు ఉన్నాయి. ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏమిటంటేనండి, ఇలాంటి నీళ్ళ వల్ల జీర్ణం బాగా అవుతుంది. వాతాపి జీర్ణం అంటే ఈ జీర్ణ ప్రక్రియ అనేది చాలా అవసరం. 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా ఒక మనిషి తాలూకు జీర్ణశక్తిని కనుక కాపాడగలిగితే ఆ మనిషికి ఏం కాదంటుంది ఆయుర్వేదం. కాబట్టి మెంతుల వాటర్ తోటి, ఈ మెంతు నీళ్ళతోటి జీర్ణం బాగా అవుతుంది. మెంతుల్ని నానబెట్టి ఆ నీళ్ళని తాగితే ఇది పేగుల మీద ఇది దాని ఎఫెక్ట్ని చూపిస్తుంది. అంటే దీంతో గ్యాస్ సమస్యలు రావు. అంతేకాదు, కాన్స్టిపేషన్ సమస్య కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అంటే మలబద్ధకం సమస్య కూడా దరిచేరుతుంది. అన్నిటికీ మించి ఇలాంటి ఈ నీళ్ళతో ఒక సౌలభ్యం ఉంది. ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అధిక బరువు. ఇలాంటప్పుడు ఈ వెయిట్ లాస్ కోసం ఈ మెంతులు మీకు ఉపయోగపడతాయి. మెంతుల్లో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్ ఆ నీళ్ళలోకి దిగుతుంది. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. క్యాలరీని కరిగించడానికి ఇలాంటి ఈ నీళ్లు దోహదపడతాయి. అంటే మెటబాలిజాన్ని, జీవక్రియని ఇలాంటి ఈ మేతి వాటర్ బూస్ట్ చేస్తుంది. అంతేనా, అసలైన ఉపయోగం దీనికి ఏమిటంటే, బ్లడ్ షుగర్ అంటే ఈ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. మధుమేహాన్ని రెగ్యులేట్ చేయడానికి ఇలాంటి ఈ మేథీ వాటర్ మీకు సహాయపడుతుంది. మెంతుల్ని నానబెట్టి ఆ నీళ్ళని తాగితే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లాంటి ఎన్నో సంస్థలు సాక్ష్యాధారాలతో సహా రుజువు చేశాయి. దీంట్లో ఉండే ఫైబర్, ఇతర కాంపౌండ్స్ షుగర్ని తగ్గిస్తాయి. అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. అంతేనా, అసలైన ఉపయోగం దీనికి మరొకటి ఉంది. ఇది గుండెని, అంటే హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. మెంతులు కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది. ముఖ్యంగా మెంతి నుంచి వచ్చినటువంటి ఆ నీళ్లు
ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ని కరిగించేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేనా, ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది. ఈ మేథీ వాటర్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అంటే శోధనని తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ప్లేక్ ఫార్మేషన్ తగ్గి రక్తనాళాల లోపల ఇది గుండెపోటు లాంటి వాటి రిస్క్ని తగ్గిస్తుంది. మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఎక్కువ ఉంది కాబట్టి ఆఖరికి జాయింట్ పెయిన్స్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది. దీంట్లో సపోనిన్స్ లాంటివి ఉంటాయి. అంటే ఇది చర్మానికి ఎంతో మంచిది. మెంతుల్ని నానబెట్టి ఆ నీళ్లు తీసుకుంటే డీటాక్సిఫై చేస్తుంది శరీరాన్ని. దీంతో మొటిమలు, యాక్నే వల్గారిస్ అంటాం, ఇలాంటివి తగ్గుతాయి. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అంటే లోపల ప్లేక్ ఫార్మేషన్ కూడా తగ్గిస్తుంది. ఇక మహిళలకి ఎంతో ఉపయోగం. ముఖ్యంగా ఆ మెన్స్ట్రుయేషన్ టైంలో, ఋతుక్రమంలో వచ్చేటటువంటి నొప్పి నుంచి ఇది ఊరటని ఇస్తుంది. నెల పీరియడ్స్ టైంలో విపరీతంగా కొంతమంది అడలిపోతూ ఉంటారు. పీరియడ్ అంటేనే చాలా భయపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ మెంతుల నీళ్లు తీసుకుంటే ఈ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ని కరెక్ట్ చేయటం ద్వారా నొప్పి, బ్లోటింగు, అంటే మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది. అలాగే బాలింతలకు కూడా ఒక అద్భుతమైనటువంటి ఉపయోగం దీంతో ఉంది. పాలు పట్టడానికి ఈ మేథీ వాటర్, ఈ మెంతి నీళ్లు మీకు సహాయపడతాయి. మెంతులు బాలింతల్లో పాలు పట్టడానికి ఉపయోగపడతాయని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అలాగే బిడ్డకి కూడా ఈ పాల ద్వారా ఔషధ విలువలు పెరుగుతాయి, ఔషధ తత్వాలు అందుతాయి. ఇక దీంట్లో ఉండేటటువంటి ఆ సోపోనన్స్ ఇలాంటి వాటి వల్ల ఇది జుట్టుకి ఎంతో మంచి చేస్తుంది. ఇది ఇంకొక అమేజింగ్ విషయం. మెంతుల్ని దీన్ని వాడుకుంటూ ఉంటే జుట్టుకి బలం వస్తుంది. ప్రోటీన్, ఐరన్ లాంటివి దీంట్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి హెయిర్ లాస్ అవ్వదు. అంటే దీన్ని కేవలం ఎక్స్టర్నల్గా కాదు, ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది. ఎక్స్టర్నల్గా మామూలుగా ఇది కండిషనింగ్ ఎఫెక్ట్ ఇలాంటివి ఉంటాయి. అన్నిటికీ మించి దీని గురించి చెప్పాల్సి వస్తే దీంట్లో యాంటాక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే యాంటాక్సిడెంట్ అంటే హెల్త్ని రెస్టోర్ చేయటం. ఇలాంటి యాంటాక్సిడెంట్స్ అంటే ఫ్లావనాయిడ్స్ కానీ, పాలిఫినాల్స్ కానీ ఇలాంటివి ఉండటం వల్ల ఇవి సెల్స్ని మరమ్మతు చేస్తాయి. అంటే ఇమ్యూనిటీని పెంచి మనం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. కాబట్టి మెంతుల్ని ఏ రకంగా తీసుకున్నా మంచిదే. కానీ ఒక గొప్ప టెక్నిక్ ఏంటంటే శీత కషాయం. అంటే ఏంటంటే చన్నీళ్లలో ఈ మెంతుల్ని నానబెట్టి ఆ నీళ్లు తీసుకోవటం అనేది అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి మెంతుల్ని తీసుకోవటానికి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అలాగే ఆ లైక్ బటన్ని, అంటే థమ్స్అప్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.